హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించేది ఉల్లిపాయ కారం చికెన్ కర్రీ అండి. ఇలా కొత్తగా ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికోసం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుముకొని అది ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేటి వేపుకోండి. అవి వేపుకున్న తర్వాత అక్కడ టమాటో ఒకటి అండ్ ఎల్లుల్లిపాయలు 4, జీడిపప్పులు కొన్ని అండ్ ఇన్ కేస్ మీరు పచ్చిమిర్చి ఎక్కువ తింటాను కారం అంటే ఎండుమిర్చి ఒక 15 వరకు వేసుకోండి. లేదు అంటే ఒక 10 వేసుకొని ముక్కలు చేసుకొని అది కొంచెం వాటర్ వేసుకొని ఉల్లిపాయలు అనేది బాగా మగ్గేటట్టు చూసుకోండి మూత పెట్టి. అది అయిపోయినాక కొంచెం చల్లారడానికి మిక్సీ జార్లో తీసుకొని చల్లారి పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ తీసుకొని చిన్న సైజు ఉల్లిపాయ, చెక్క, 3 లవంగాలు, 3 యాలక్కాయలు వేసుకొని చక్కగా వేపుకోండి. ఇన్ కేస్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లాస్ట్ లైక్ చేయండి. చూసారు కదా. ఇప్పుడు దాంట్లో చికెన్ వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకోండి. చూడండి, నేను ఉల్లిపాయలు వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి వేయలేదు. నేను చికెన్ వేసా. ఇలా వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇప్పుడు అది పేస్ట్ చూసారు కదా, ఎంతమంతగా పేస్ట్ అయితే చేసుకొని ఉంచుకోవాలండి. చికెన్లో ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఆయిల్ అండ్ వాటర్ అలా ఇంకా వాటర్ అనేది కొంచెం తగ్గే వరకు చక్కగా ఉడికించుకోండి చికెన్. ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అదొక టేస్ట్ అండి. ఇలాగ చికెన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకొని మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నామండి. ఇలా ఉడికాక చూడండి, వాటర్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఒక కారం పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని చక్కగా కలుపుకొని ఆ జార్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని దాంట్లో పోసేసుకుందాం. ఎందుకంటే అది పేస్ట్ కదండి, చాలా చిక్కగా ఉంటుంది కర్రీ. ఇలా చక్కగా కలుపుకుంటూ మూత తీసి పెట్టి కలుపుకుంటూ ఉండండి. గ్రేవీ అడుగు పట్టకుండా. ఇలా గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చాక కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అలా లేదు అంటే గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకున్నానండి. దాంతోపాటు చికెన్ మసాలా ఉంటే అది ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకోండి. ఒకసారి ఉప్పు చూడండి, ఉప్పు కనుక వేసుకోకపోతే మీరు రుచికి సరిపోయిన ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని కర్రీ అనేది దగ్గరికి అలా మొత్తం మారిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఉండండి. మీకు దగ్గరికి అయిందంటే కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా మూత పెట్టుకోండి ఒక 2 మినిట్స్. ఓకే, ఇలా కనుక ట్రై చేయండి. మీకు బిర్యానీలోకి కానీ లేదా రోటీస్లోకి, చపాతీస్లోకి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.